Namaste. Firstly, a very happy new year to both of you. మీకు అలాగే అందరికీ ప్రేక్షక మహాశయులకు ప్రేక్షక దేవుళ్ళు అందరికీ కూడా మా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నిజంగా ఇది హ్యాపీ న్యూ ఇయరే. January 9th ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అవ్వబోతోంది. అండ్ నాతో పాటు కోట్లాది మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ అని చెప్పగానే నాకు తెలిసి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు కూడా అందరూ కూడా దే జస్ట్ వెయిటింగ్ అనమాట. ఎన్టీఆర్ బయోపిక్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, చాలా పెద్ద పెద్ద కాస్టింగ్ ఉందట, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు అనేసి. సో ఫస్ట్లీ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగే ముందు నన్ను నేను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా, మాకు అవకాశం ఇస్తారా? యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సినిమాలో మీరు నటించారు. జి వరలక్ష్మి గారు రోల్ చేశాను. అండ్ ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. ఎందుకంటే ఎప్పుడైతే నాకు కాల్ వచ్చి ఆడిషన్ అని చెప్పారు, నాకు ఫస్ట్ మూవీ అని చెప్పలేదు, కానీ డైరెక్ట్లీ వెన్ ఐ వాజ్ ఆన్ సెట్ అండ్ అలా స్టిల్ హౌట్లోంచి మీరు వచ్చి చందమామలాగా కనిపించారు. అండ్ సీరియస్గా చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో బాలకృష్ణ గారితో చేసావా, చాలా కోపం ఆయనకి, అది ఇది అని అంటారు. కానీ ఐ రియలీ వాంటెడ్ టు టెల్ యూ హీఈస్ అ పవర్ హౌస్ అండి. నిజంగా వెరీ వెరీ స్వీట్ హ్యూమన్ బీయింగ్. సో ముందుగా ఎన్టీఆర్ బయోపిక్ తీయాలి అని మీరు సంకల్పించుకున్నప్పుడు, అంటే అందరూ వస్తారు, మేము ప్రొడ్యూస్ చేస్తాం, ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అని. మీరే ప్రొడ్యూస్ చేయాలి. 100%. That is the image of the legendary NTR and the legendary ANR. So I always say it's not only biopic of NTR. There are so many characters. Yes, ఒక షాట్లో కనిపించే వాళ్ళు ఉన్నారు, ఒక సీన్లో కనిపించే వాళ్ళు ఉన్నారు. కానీ బాబాయ్, అదే నేను నాగేశ్వరరావు గారిని బాబాయ్ని, మా అందరం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరూ కూడా బాబాయ్ అని పిలిచే అలవాటు. ఎందుకంటే మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు మాకు మరో నాన్నమ్మ అక్కినేని పున్నమ్మ గారి అని, ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చానమ్మా, తప్పదు. ఇప్పుడు నేనే నా గోయి నేనే దొంగకున్నాను. అంటే మా నాన్నగారు మాకు మరో నాన్నమ్మ అక్కినేని పున్నమ్మ గారిని, బాబాయ్ అక్కినేని నాగేశ్వరరావుని పలకరించేవారు చిరు వయసులోనే మమ్మల్ని అందరినీ. అందుకే మా అన్నదమ్ములు అక్క చెల్లెలందరం కూడా నాగేశ్వరరావుని బాబాయ్ అని పిలిచే అలవాటు. అటువంటి అనుబంధం మాకు అప్పటి నుంచి. మామయ్య బాబాయ్ బాబాయ్ అయినా అంటే ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ 2 generations తర్వాత నేను 3rd generation, బట్ స్టిల్ ఐ కాల్ హిమ్ మామయ్య. అంటే బికాస్ వాళ్ళిద్దరూ బ్రదర్ అని తీసుకున్నారు కాబట్టి అక్కడి స్టార్ట్ అయ్యింది. అందుకే అలా నాగేశ్వరరావు గారిని కానివ్వండి, అన్నపూర్ణమ్మ గారిని కానివ్వండి, బాబాయ్ పిన్ని అని మా నాన్నగారు పలకరించి ఆ బాబాయ్ పిన్ని అనే భావం ఇప్పుడు ఈ అంకుల్ ఆంటీ అనే పలు అర్థాలకు తావున్న పదాలు కాకుండా వారు మా కుటుంబీకులు అని స్ఫురిస్తుంది. అమ్మో, అసలు తాత అంటే ఇప్పుడు డాడీ అని పిలిచినా కూడా మా తాత చిన్న లుక్ ఇచ్చేవారు. అసలు ఏంటి తెలుగులో మాట్లాడారు అదండి వాళ్ళ గ్రేటెస్ట్. లుక్స్లోనే అంటే కంటి చూపుతో చంపేస్తా అన్న లెవెల్లో ఉండేది. అసలు ఒక రామారావు గారు ఒక నవ్వులో ఏంటి, నాగేశ్వరరావు గారు ఒక నవ్వులో ఏంటి, ఒక చూపులో ఏంటి, ఇట్ మీన్స్ టు క్యారీ సో మచ్ ఆఫ్ మీనింగ్. ఎంత అర్థం ఉండేది ఒక చూపుతో, ఒక నవ్వులోని. సో సుమంత్ గారు, మరి మీరు మీ తాతగారు రోల్ ప్లే చేయాలి అన్న విషయం మీకు ఫస్ట్ తెలియగానే వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. కానీ నాకు అంటే ఫస్ట్ అంటే ఈ సినిమా తీస్తున్నారా తీయట్లేదు, ఎందుకంటే ఒక సంవత్సరం వరకు ఒక డిస్కషన్లో ఉంది. కానీ అదంతా కన్ఫర్మ్ అయిన తర్వాత డెఫినెట్గా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మీద బయోపిక్ తీస్తే తాతగారి పాత్ర డెఫినెట్గా ఒక చాలా విలువైన పాత్ర ఉంటుందని నాకు తెలుసు. నేను కంటే 2 సంవత్సరాలు సీనియర్ అయినా ఇండస్ట్రీలో, వయసులో కాదు కానీ ఇండస్ట్రీలో 2 సంవత్సరాలు. సో అది సర్ప్రైజ్ అయ్యాను, బట్ అంత సర్ప్రైజ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు తెలుసు అంటే ఇంకా నేను తప్ప అంటే తప్ప కాదు, అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పోలికలు కంటే కూడా అవును నాగేశ్వరరావుకి పోలికలకు కలుస్తాయి. అంటే అటు
ఇక స్పాంటేనియస్గా ప్రొడ్యూసర్ నేను కానీ యాజ్ ఎ డైరెక్టర్ కృషి కానీ ఎస్ సుమంత్ ఈ క్యారెక్టర్కి అనుకున్నాం అంతే. ఇక నో సెకండ్ థాట్. మీ తాతగారి పోలికలు ఎక్కువ కలుస్తాయి, కానీ ఇట్ ఈస్ 100% అ వెరీ ఛాలెంజింగ్ రోల్. ఎందుకంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఉంటాయి. అంటే నేను అదే ఆఫర్ వచ్చినప్పుడు నేను బేసిక్గా ఒక బాధ్యతగా తీసుకున్నాను. అది ఆబ్వియస్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అంటే ఇది మినిట్ ఐ న్యూ మామయ్య సినిమా చేస్తున్నారు, ప్లస్ క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. నాకు క్రిష్ డైరెక్షన్ అన్నా కూడా బాగా ఇష్టం. వీళ్ళిద్దరు సినిమా చూశాను నేను దీన్ని లాస్ట్ ఇయర్ శాతకర్ణి బాగా నచ్చింది. సో ఈ కాంబినేషన్లో వస్తుంది బ్యానర్, మంచి బ్యానరు, పెద్ద బ్యానర్, అంటే ఒక ఎత్తులో తీస్తారు, ఇది ఒక చరిత్రలాగా తీస్తారనే నమ్మకం నాకు ఉంది. అందుకే ఐ జస్ట్ టుక్ దిస్ హోల్ థింగ్ అప్, ఇట్స్ మై బ్లెస్సింగ్ అని అనుకున్నాను. సో అంటే ఇందులో సినిమాల్లోని సన్నివేశాలే కాకుండా ఆఫ్ స్క్రీన్ సన్నివేశాలు కూడా ఉంటాయి బయోపిక్. సో మరి మీకు తెలిసినప్పుడు మీరు మళ్ళీ మీ తాతగారు మూవీస్ అన్ని పెట్టుకుని హోంవర్క్ ఏం చేశారు? అంటే ఆయన ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూశాను, పాత ఇంటర్వ్యూస్ చూశాను. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో ఏంటంటే న్యాచురల్గా యాక్ట్ చేయాలి, ఆయన క్యారికేచర్ చేయకూడదు, మరీ ఇమిటేట్ చేయకూడదు, మరీ మేనరిజమ్స్ ఇవన్నీ కొన్ని ఆయన స్టాండర్డ్ మేనరిజమ్స్ ఉన్నాయి కొన్ని, అవన్నీ కొంచెం లిమిట్లో పెట్టి కంట్రోల్డ్గా ఒక బ్యాలెన్స్డ్గా చేయాలనే దాంతో లిమిటెడ్గా హోంవర్క్ చేశాను. అంటే మరీ ఐ నెవర్ ట్రై టు ఇమిటేట్ హిమ్ అని. దట్ వాజ్ నెవర్, వీ నెవర్ వాంటెడ్ టు డూ దట్. జస్ట్ లైట్ టచెస్ సీన్స్ ఉంటే వెరీ సటిల్. అదే ఒక చిన్న సీన్ ఆయన ఇంటికి భోజనానికి వెళ్తాను, సరే ఆయన ఎందుకు ఏంటి ఇలా దీనికి వచ్చామంటే అది కాదు బ్రదర్ అని ఇంకోటి చెప్పడం, బయట ఇద్దరు సిగరెట్ కాల్చుకోవడం. సో న్యాచురల్. అప్పుడు చిన్నట్టు మాత్రం లీక్ చేసేస్తాను. ఏమిటో బ్రదర్ నువ్వు పెద్దవాళ్ళు కాల్స్తే మన గౌరవపరిచినట్టు, మన ఇది చిన్నవాళ్ళ ముందు తాగితేనేమో వాడిని ప్రోత్సహిస్తున్నట్టు, పిల్లల ముందు అయితే వాడిని అలవాటు పడుతున్నట్టు, మరి చేతులు కాకుండా చిన్నమ్మాయి ఎవరితో కాకుండా ఎక్కడ తవ్వుతాయి, ఎవరితో తవ్వుతావు బ్రదర్ అంటే అంటాడు సముజీవులతో, నీతో తవ్వుతాను లేకపోతే నేను ఒక్కడినే తవ్వుతాను అంటే అయిపోతుంది. ఆయన జనరల్గా నాన్నగారికి అలవాటు. ఆయన 2 పీకుల్లో ఒక సిగరెట్ అయిపోయింది. ఆ రోజు షూటింగ్ అంటే సిగరెట్ కాల్చాలంటే మాత్రం ఒక 5 ప్యాకెట్లు అయిపోయింది. షార్ట్ గ్యాప్లో కూడా పట్టుకుని 2 పీకులు సగం అయిపోయింది, సగం మన బాయ్ మళ్ళీ వేసుకున్నారు, మళ్ళీ షార్ట్కి ఒక 2-3 షార్ట్కి ఒకటేనండి. ఆయన నాగేశ్వర ఎప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్, నో సెకండ్ టేక్స్ ఇన్ దర్ లైఫ్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో ఫస్ట్ అసలు యాక్చువల్గా మీ పోస్టర్ రిలీజ్ అయిందే సుమంత్ యాజ్ ఏఎన్ఆర్ గారు అనేది, ఆ సిగరెట్ పోస్టర్ రిలీజ్ అయింది అండ్ దే వాస్ ట్రెమెండస్ రెస్పాన్స్. అబ్బా అచ్చు ఏఎన్ఆర్ గారు లాగే ఉన్నారు, రైట్? అవును, ద ఒరిజినల్ పిక్చర్. పొద్దున చూట, రాత్రి పడుకున్న ముందు చూట, వాయిస్ కోసం. ఓకే. సో అంటే మీ తాతగారు మీకేమన్నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారా ఎన్టీ రామారావు గారితో ఎక్స్పీరియన్సెస్? సో అవన్నీ గుర్తు తెచ్చుకున్నారా? అంటే చాలా వరకు అవన్నీ ఎన్నో షేర్ చేశారు. అంటే ఇప్పుడు అన్నీ పెట్టలేము సినిమాలో, కానీ నాకు ఐ థింక్ సినిమాలో అన్నిటికన్నా ప్రెషియస్ మెమరీ ఏంటంటే ఈ సినిమాలో తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను మనం చేసే సీన్స్లో. ఎందుకంటే తాత ఎన్నో చెప్పారు, కానీ అది కాకుండా ఇది నిజంగా జరిగిందా రామారావు గారి మధ్య నాకే తెలియకపోతే ఇంకా ప్రజలు అందరికీ షాక్ అయిపోతారు. అంటే కొన్ని విషయాలు మీకు కూడా తెలియదు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాలు నాకు తెలియదు, మీకు తెలియదు కొంచెం. అంటే అక్కడ మెడ్రాసు, ఇక్కడ నేను ఇక్కడ రావడం, మళ్ళీ ఆయన అక్కడ ఉండడం, నాగేశ్వరరావు ఆయన అక్కడ ఉండడం, ఫస్ట్ నాగేశ్వరం ఇనిషియేటివ్, మంచి సీన్స్ ఉన్నాయి. అసలు ఇండస్ట్రీకి రావడానికి ఏంటి బ్యూటిఫుల్, అసలు ఒక తనకు లింక్ చాలా మీనింగ్ ఉంటుంది సీన్స్. ఎందుకంటే ఆఫ్ సినిమా సీన్స్ అయ్యి వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఫస్ట్ ఆయనే చెప్పడం చాలా బాగా షిఫ్ట్ అవ్వాలి. అద్భుతం. నాన్నగారు ఇది ఒక తెలుగు మన చలచిత్ర పరిశ్రమకు సంబంధించింది కాదు, తెలుగు జాతికి సంబంధించింది. ద మౌంటింగ్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ హిస్టరీ, జస్ట్ హిస్టరీ. సో ఎన్టీఆర్ బయోపిక్ మీరే ప్రొడ్యూస్ చేయడానికి ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? అంటే నేను ఫ్రాంక్గా చెప్తే ఇంకేమైనా చేస్తున్నా ఇది రిసీవ్ చేసుకుంటాను. అంటే ఒక ప్రేమ ఉంటుంది ఇక్కడ, నాకు తెలిసి చేసేటప్పుడు ఒక చిన్న ఎడిషనల్ కనెక్షన్ ఉంటుంది.
ఏమంతా డెస్టినీ అండి. Destiny. ఎప్పుడు లారీ రౌడీస్ పెట్టినప్పుడు సినిమా తీద్దాం అనుకుని బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ అని అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది. అంతా అయింది. మరి అన్నీ ఉన్నాయి. ఏది మొత్తం జనం ఉన్నారు, అన్ని బలాలు ఉన్నాయి, ఇంకా బలం ఆర్థిక బలం అంతా ఉంది. అయినా నా వల్ల కాదా. ఎందుకు కాదంటే ఈ సినిమా రాసి పెట్టింది అంతే. ఇంకా దేశ్ నో అదర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఇట్. ఆఫ్ కోర్స్ క్రిష్ గారితో చేయడం ఎలా అనిపించింది? క్రిష్ నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. రమ్యం టైం అప్పటి నుంచి నాకు పరిచయం ఉంది, పర్సనల్గా కూడా పరిచయం ఉంది. దాని తర్వాత తన సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు హిస్ ప్రోగ్రెషన్ రైట్ టు ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్, దీని ముందు హిందీ సినిమా కూడా కంచే, దాని తర్వాత హిజ్ వర్సిటాలిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే తన సెన్సిబిలిటీస్ చాలా ఒక బ్యాలెన్స్లో ఉంటుంది. అంటే ఒక క్లాసికల్ టచ్ ఉంటుంది, ప్లస్ ఒక కమర్షియల్ టచ్ ఉంటుంది. ఎక్కడ అంటే మధ్యలో ఎక్కడో అంటే సమ్ పీపుల్ యూ కెన్ ఒక ఫిల్మ్ ఫెస్టివల్లో ఎంటర్ చేయొచ్చు, ప్లస్ థియేటర్లో కమర్షియల్గా విపరీతంగా ఆడేస్తారు. మన చరిత్ర తెలుగు సినిమా చరిత్ర, మన తెలుగు మీద అవగాహన అది తప్పకుండా ఉండాలి ఒక డైరెక్టర్కి. అలాంటి డైరెక్టరే చేయగలరు. అండ్ క్రిష్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. సో టెల్ us అబౌట్ ఆర్ట్ వర్క్ అండ్ కెమెరామెన్ బాబా గారి గురించి చెప్పండి. సైలెంట్ మ్యాన్, ఆయన మేనేజ్ చేసుకుంటాడు. ఆయన మేమైతే 1 more అడగాలి, డైరెక్టర్ గారు సైన్ ఇచ్చేది అడగాలి వస్తే ఆయన సైన్ ఇచ్చేసి 1 more ఉండదు. కామ్గా మేనేజ్ చేసేసుకుంటాడు ఆయన. విఎస్ఆర్ స్వామి గారు గుర్తొస్తారు నాకు ఆయన కూడా నేను డైరెక్టర్ చూడను. అసలు అప్పుడు మానిటర్లు లేవు కదా. షార్ట్ అవగానే చూస్తాడు స్వామి గారు, అంతే. అంటే బాగుందండి, బాగాలేదంటే 1 more అనమాట అని మళ్ళీ. అంటే వి ఆల్ వేర్ ఆల్సో నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, వి వేర్ టెక్నీషియన్స్. అంటే మా ఫ్యామిలీస్ అటువంటివి. అంటే ఓకే హీరోయిన్ షాట్ తీస్తుంటే గుమ్మని కూర్చోవడం కానీ అటు రాయి తాగుతాం, క్రేన్ పై నుంచి కిందకి లాగుతాం, తాడు పట్టుకుని. వీఆర్ ఆన్ ఇండస్ట్రీ ఇస్ అవర్ బ్రెడ్. ఇండస్ట్రీ, వి బ్రీత్ ఇండస్ట్రీ, వి డ్రీమ్ ఇండస్ట్రీ, వి ఈట్ ఇండస్ట్రీ. Industry is in our Naranalo industry. So it was very nice talking to you, and thank you so much for sharing your experiences and your experiences. And keep watching and please wait. And we are all excited, and I am also excited for January 9th, Kathanayikudu. I also feel honored to play Jeevar Lakshmi garu role చేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. And to share screen space with you and to be part of the movie. We are all very happy, and we'll meet everyone on January 9th for Kathanayikudu. Thank you so much. Thank you. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.